I'm a manifestation coach and a conscious leadership coach. I help people turn their dreams into reality. మనలోనే అంతా ఉంది. బయట ఏమీ లేదు. మనం బయట ప్రపంచం మార్చుకోవాలంటే మన లోపలే మార్చుకోవాలా. మనలో భయాలేమున్నాయి. ఫస్ట్ తొలగించుకోవాల్సిందేంటే భయం. భయంని తీసేసామంటే ఇంక మనకసలు లిమిట్ లేదు. మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఈ భయాలెందుకొస్తాయంటే చిన్నప్పటి నుంచి మనము 0-7 ఇయర్స్ అంటే పుట్టినప్పటి నుంచి 7 ఇయర్స్ వరకు మన బ్రెయిన్ స్టేటు థీటా స్టేట్‌లో ఉంటుంది. థీటా ఈజ్ అ బ్రెయిన్ స్టేట్ అనమాట. ఆ బ్రెయిన్ స్టేట్‌లో ఏమవుతుందంటే 7 ఇయర్స్ వరకు మనకేమి లాజికల్ థింకింగ్ ఉండదు. అంటే బయట ఏం జరుగుతున్నా మన బ్రెయిన్ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. సో, మన పేరెంట్స్ చేసేవి, మన చుట్టుపక్కల స్కూల్స్ చెప్పినవి అవన్నీ మనం బ్రెయిన్ తీసుకుంటూ ఉంటది. అదేమవుతుందంటే హార్డ్ వైర్ న్యూరల్ నెట్వర్కింగ్, న్యూరల్ పాత్‌వేస్ క్రియేట్ అవుతాయి. అదేంటంటే హార్డ్ వైరింగ్ ఆఫ్ ద బ్రెయిన్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వి క్రియేట్ ఎ సెట్ ఆఫ్ హ్యాబిట్స్. చూడండి, మీరు మీ పేరెంట్స్ లాగా బిహేవ్ చేస్తారు. మీ పేరెంట్స్ లాగా ఆలోచిస్తారు కదా! చిన్నప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారంటే అదే థాట్ మీలో ఎప్పుడూ ఉంటుంది కదా! ఎందుకుంటుంది అంటే ఇవన్నీ ఆ ఏజ్ వరకు మనమేం క్వెషన్ చేయలేము. సో, బ్రెయిన్ అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టోర్ చేసుకొని ఉంటుంది. బట్ మనకి ఏంటంటే వి హ్యావ్ ద న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే బ్రెయిన్ క్యాన్ యాక్చువల్లీ క్రియేట్ న్యూ న్యూరాన్స్ అనమాట. ఎలాగ చేంజ్ చేసుకోవచ్చు? మనకిప్పుడు హార్డ్ వైరింగ్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు భయము, లేదంటే నేను అంత కేపబుల్ కాదు, లేదంటే నేను అంత చదువుకోలేదు. ఇలాంటివన్నీ ఉంటాయి కదా! లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. వీటిని మార్చుకోవాలంటే బ్రెయిన్‌ని మనం మార్చుకోవాలి. ఎలాగా మార్చుకోవాలంటే మన థింకింగ్‌ని మార్చుకోవాలంటే మన బ్రెయిన్‌లో ఏవైతే న్యూరల్ పాత్‌వేస్ హార్డ్ వైర్ అయిపోయి ఉంటాయి. రైట్? ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్. మీరు చూడండి, సాఫ్ట్‌వేర్ ఉంటుంది కదా! హార్డ్‌వేర్ ప్రోగ్రామింగ్. దాన్ని మార్చాలి. ఎలా మార్చాలా? అంటే సెట్ ఆఫ్ హ్యాబిట్స్. మన హ్యాబిట్స్ ఏమున్నాయి? మీరు చూడండి, పొద్దున్న లేస్తారు, ఫస్ట్ ఫోన్ చూస్తారు, సెట్ ఆఫ్ థాట్స్ వస్తాయి. దాని తర్వాత మీరు వాష్‌రూమ్‌కెళ్తారు, ఒక బ్రష్ చేస్తారు, దాని తర్వాత మేబీ కాఫీ తాగుతారు. సో, యూ సీ, మీరు రోజు చేసే ప్యాటర్న్ ఒకలాగే ఉంటుంది కదా! మరి మీరు లైఫ్ ఎంత, నేను ఒక కోటీశ్వరుని అవ్వాలంటే ఎలా చేంజ్ అవుతుంది? అంత ఈజీగా అవ్వదు. అవ్వాలంటే మన ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి మనం. ఎవ్రీ డే ఒక్కొక్క హ్యాబిట్ మార్చుకుంటూ వెళ్ళాలా. మన థింకింగ్ ప్రాసెస్ మార్చాలా. తర్వాత మైండ్‌సెట్, ల్యాక్ మెంటాలిటీ నుంచి అబండెంట్ మైండ్‌సెట్‌కి వెళ్ళాలా. అప్పుడు మనము మన మైండ్‌సెట్ ఎలా ఉంటుందో వి అట్రాక్ట్ అనమాట. వన్ ఆఫ్ ద లా ఆఫ్ ద యూనివర్స్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఎలా ఆలోచిస్తే వి అట్రాక్ట్. కానీ దానికన్నా ఇంపార్టెంట్ లా ఏంటి? లా ఆఫ్ వైబ్రేషన్. మనం ఎలాగా వైబ్రేట్ అవుతున్నాం? ఫియర్‌తో ఉన్నామా? లేదంటే యాంగర్‌తో ఉన్నామా? ఫ్రస్ట్రేషన్‌తో ఉన్నామా? గ్రీడ్‌తో ఉన్నామా? ఇవన్నీ వెరీ లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్. ఎప్పుడైతే ఇలా ఉన్నామో మన లైఫ్‌లో జరిగే సంఘటనలు అలాంటివే వస్తాయి. సో, అందుకు ఈజీ థింగ్ ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావంతో ఎప్పుడైతే ఉంటామో లైఫ్ అంతా అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు 21 డేస్ చేయండి. ఎవ్రీ డే లేచిన తర్వాత ఒక 5 పాయింట్స్ రాయండి. నేను నాకు నేను బతికున్నందుకు కృతజ్ఞత. నాకొక ఇల్లున్నందుకు కృతజ్ఞత. నాకు మంచి పేరెంట్స్ ఉన్నందుకు కృతజ్ఞత. నాకు ఫ్యామిలీ ఉన్నందుకు అట్లా రోజు మీరెప్పుడైతే చ రాస్తారో మీలో వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. మీరు ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ ఎమోషన్‌లోకెళ్తారు. ఎప్పుడైతే అలా వెళ్లారంటే మీకేమవుతదంటే మీకు ఎలాగా మీరు ఉంటారో మీకు అలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి. సో, మీరొక ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా గూడా వన్ సింపుల్ టిప్, మీరు స్ట్రెస్‌లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, బర్న్‌ఔట్‌లో ఉన్నా, డిప్రెషన్‌లో ఉన్నా, నేను మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ నాకు ఇలా ఉన్నవాళ్ళే. వాళ్ళందరికీ ఫస్ట్ థింగ్ నేను చెప్పేదేంటంటే కృతజ్ఞతాభావము. కృతజ్ఞత అనేది అంతది. మన వేదాల్లో గూడా చెప్తారు. కృతజ్ఞత లేనిదే అసలు మనిషి జన్మ వేస్ట్ అని. అంత ఇంపార్టెంట్ కృతజ్ఞత. మన గురువులకి కృతజ్ఞత, మన భూమాతకి కృతజ్ఞత. రైట్? ఎంత బ్యూటిఫుల్ లైఫ్. ఎంతమంది లేరు మనలాంటి లైఫ్ కావాలని డ్రీమ్ చేసేవాళ్ళు. ఎంతమంది లేరు ఆ బ్రెత్ కోసం ఫైట్ చేసేవాళ్ళు. రైట్? సో, వెరీ ఇంపార్టెంట్. కృతజ్ఞత అనేది అంత అద్భుతమైనది. కృతజ్ఞత మీరెప్పుడైతే ఎక్స్‌ప్రెస్ చేస్తారో మీరు లైఫ్‌లో మీ బాడీలో హీలింగ్ జరుగుతుంది. మీరు అబండెంట్‌గా ఫీల్ అవుతారు. తర్వాత మీకు అద్భుతమైన సంఘటనలు మీ లైఫ్‌లో జరుగుతాయి.
ఇంకా మిరక్యులస్ అనమాట. ఏమంటారంటే మిరాక్యులస్ ఏంటంటే గ్రేట్ఫుల్ హార్ట్ ఈజ్ అ మ్యాగ్నెట్ టు మిరకల్స్ అంటారు. గ్రేట్ఫుల్ హార్ట్ అంటే ఎంతో అద్భుతమైన హార్ట్ ఈజ్ అ మ్యాగ్నెట్ టు మిరకల్స్ని మీరు అలాగా లైఫ్లో తెచ్చుకుంటారు.